వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మహబూబ్నగర్ పట్టణంలోని రాఘవేంద్ర స్వామి ఆలయంలో ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి స్థానిక ఎంపీ డికే అరుణ హాజరయ్యారు. మేడం చెప్పండి, ఈ ఆలయంలో జరుగుతున్నటువంటి ఆరాధనోత్సవాల్లో పాల్గొన్నారు. ఎలా జరుగుతున్నాయి కార్యక్రమాలు? చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఎప్పుడు కూడా చాలా బాగా జరుగుతాయి ఇక్కడ ఆరాధన ఉత్సవాలు. అదేవిధంగా ఈసారి కూడా వాళ్ళు నన్ను ఖచ్చితంగా ఏదైనా ఒక రోజు పార్టిసిపేట్ చేయమని కోరినారు. సో పార్లమెంట్ సెషన్స్ సందర్భంగా ఇది ఒక రోజే రాగలుగుతామని చెప్పినాం. ఈరోజు వాళ్ళకి టెంపుల్ వాళ్ళకి అందరూ కూడా నేను చెప్పినా వస్తాను తప్పకుండా. సో ఈరోజు వచ్చి ఈరోజు కార్యక్రమాల్లో పాల్గొన్నా చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ మఠం కానీ మఠంలో ఉన్నటువంటి ఈ పూజలు కానీ ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తారు. ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులంతా కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేస్తారు, దాన్ని నిర్వహిస్తారు కూడా. సో అందరికీ కూడా ఈ సందర్భంగా నేను రాఘవేంద్ర స్వామి గారి యొక్క ఆరాధనోత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాయి ప్రాంత ప్రజలకు అందరికీ కూడా. మేడం చెప్పండి, గోవాల బాలరాజు గారు ఈరోజు మీ పార్టీలో చేరబోతున్నారు. గోవాల బాలరాజు చేరిక సందర్భంలో మరికొంతమంది మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలంతా కూడా బీజేపీ పార్టీ వైపు చూస్తున్నారు, ఆ పార్టీలోకి చేరబోతున్నారు అనేటటువంటి వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ వార్తల్లో వాస్తవం ఎంత మేడం? రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయాల్లో ఉండాలనుకునేటటువంటి వాళ్ళు, సో ఎక్కడ మనకు భవిష్యత్తు ఉంది, ఎక్కడైతే మనం మంచిగా సర్వీస్ ఇవ్వగలుగుతామనేటటువంటి రెండు ఆలోచిస్తారు ముఖ్యంగా. సో ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు మనం చూస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీలో ఈరోజు ఉన్నటువంటి రాజకీయ అవినీతి కూపంలో మొత్తం కూరుకుపోయి ఉన్నది. అవినీతి ఆరోపణ ఎదుర్కోవడమే కాదు, అవన్నీ చాలా నిరూపణ కూడా అవుతున్నాయి. వాళ్ళు చేసినట్టు అవినీతి కార్యక్రమాలు నిరూపణ కూడా జరుగుతూ ఉన్నాయి. సో దీని సందర్భంగా భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటిది ఒక ప్రశ్నార్థకంగా మారింది తెలంగాణ రాష్ట్రంలో. ఈ సందర్భంగా రాజకీయంగా అనేక సంవత్సరాలుగా రాజకీయాలు ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయాల్లో ఇంకా భవిష్యత్తులో సేవ చేయాలనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు కానీ, తపన ఉన్నటువంటి వాళ్ళు కానీ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. జాతీయ పార్టీ ఈరోజు దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం, దేశ ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో భారతీయ జనతా పార్టీలోకి రావాలనేటటువంటి ఆలోచన చాలా మందిలో ఉంది. సో నాయకులందరూ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి అనేటటువంటిది ఏదైనా జరగాలి భవిష్యత్తులో అంటే రెండు పార్టీలను చూసిండ్రు. ఇప్పటికీ బీఆర్ఎస్ను 10 ఏళ్ళు చూసిండ్రు. ఇప్పుడున్న 6 హామీల పేరు మీద అనేక అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ప్రజల లోపల మార్పు కావాలి, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రావాలనేటటువంటి ఆలోచన ఎక్కడికి వెళ్ళినా ప్రజల లోపల వ్యక్తమవుతా ఉంది. బాలరాజు చేరికతో అచ్చంపేటలో బీజేపీ బలోపేతంగా అవుతుంది అనుకోవచ్చా? ఎందుకంటే అదే కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఎంపీగా కంటెస్ట్ చేసిన మాజీ ఎంపీ రాములు కూడా మీ పార్టీలో ఉన్నాడు. గత కొంతకాలంగా కూడా రాములకు బాలరాజుకు మధ్య కొన్ని విభేదాలు ఉన్నట్టు కూడా చర్చ జరుగుతుంది. ఇప్పుడు బాలరాజు పార్టీలో చేరికను కూడా రాములు కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో వాస్తవం ఎంత? సో అక్కడ రాములు గారు చాలా సంవత్సరాలు అంటే కొన్ని 4 టర్ములు ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు, పార్లమెంట్ మెంబర్గా పనిచేశారు. సో వారికి అచ్చంపేటలో మంచి పేరు కూడా ఉన్నది. రాములు గారు అంటేనే ఒక మంచి అంటే వివాద రైతుడు కాదు, ఎలాంటి కాంట్రవర్సీస్ లేకుండా అందరితో అభివృద్ధి కోసం పనిచేసిండు, అందరితో కలిసి మమేకమై ఉంటాడని ఒక మంచి పేరున్నటువంటి నాయకుడు రాములు గారు కూడా. సో రాములు గారికి కూడా అచ్చంపేటలో మంచి పట్టున్నటువంటి నాయకుడు. బాలరాజు బీఆర్ఎస్ పార్టీలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినాడు. సో లాస్ట్ టైం ఆయన ఓడిపోయినాడు. బట్ ఈరోజు వాళ్ళకిద్దరికి సరే ఇలా ఏ డిఫరెన్స్ చేస్తున్నా వచ్చారనేది ఏది పెట్టినా రాజకీయాల్లో అంటే ఎవరు కూడా శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు అనేది మనం చూస్తూనే ఉన్నాం. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా పార్టీలో అందరూ కూడా కలిసి పనిచేయాల్సి వస్తుంది. పార్టీలో ఈరోజు బాలరాజు భారతీయ జనతా పార్టీలో చేరుతుందనంటే పోయినసారి రాములు గారిని ఎలక్షన్ల టైంలో మేము సిట్టింగ్ ఎంపీగా వారి రాజీనామా చేసి పార్టీలో చేరిండ్రు. అదేవిధంగా జెడ్పీటీసీకి వాళ్ళ కొడుకు భరత్ రాజీనామా చేసి పార్టీలో చేరిండు. సో తప్పకుండా వాళ్ళకి ఉండే గౌరవం ఖచ్చితంగా వారికి ఉంటుంది. కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇస్తారు. అందరూ కూడా కలిసి పనిచేసినటువంటి విధంగా ఉంటుంది. వచ్చినటువంటి బాలరాజు కూడా అందరితో కలిసి భారతీయ జనతా పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేయాల్సినటువంటిది ఉంటుంది. జాతీయ పార్టీది, దీంట్లో అందరూ కూడా ఈ పార్టీ వైపు చూస్తున్నారు. ఇంకా వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో కాబట్టి అందరూ కలిసిమెలిసి పార్టీ అభివృద్ధి కావాలి, పార్టీలో రేపొద్దున వాళ్ళ భవిష్యత్తు ఉండాలంటే పార్టీ ఖచ్చితంగా బలోపేతం కావాలి. బలోపేతం కావాలంటే ఇలాంటి చిన్న చిన్న ఏమైనా ఉన్నా కూడా మనసులలో ఉన్నా అన్ని తొలగించుకొని
చాలా ప్లెయిన్గా కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఆ విధంగానే అందరినీ కలిసి తీసుకెళ్లేటటువంటి బాధ్యత కూడా నేను తీసుకుంటాను. ఆపరేషన్ లోటస్లో భాగంగా గోల బాలరాజు ఇప్పుడు పార్టీలోకి వస్తున్నారు. మరి కొంతమంది ఇంకొక 5 మంది మాజీ ఎమ్మెల్యేలు కూడా కమలం గూటికి చేరేందుకు రెడీగా ఉన్నారంటారు. నిజంగా ఎవరన్నా బీజేపీ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారా? మళ్ళీ ఇంకొంతమంది పార్టీలో చేరే అవకాశం ఉందా? చాలామంది చేరేటటువంటి అవకాశం ఉంది. సమయాన్ని బట్టి ఎప్పుడెప్పుడు ఎట్లా చేర్చుకోవాలనేటటువంటి ఒక ప్రణాళికతోనే భారతీయ జనతా పార్టీ చేర్చుకుంటుంది అందరినీ. సో గోల బాలరాజు కూడా పార్టీలో చేరుతున్న క్రమంలో ఒక వ్యాఖ్యలు చేశారు. గతంలో కల్వకుంట్ల కవిత కూడా అవే వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది అనేటటువంటి వ్యాఖ్యలు. అందులో వాస్తవం ఎంత? ఇవన్నీ వాళ్ళు ఊహించుకొని చేసేటటువంటి మాటలకి ఈడ మేము జవాబు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. విలీన పార్టీలోకి భారతీయ జనతా పార్టీలోకి రావాలనేటటువంటి అనేక మంది బీఆర్ఎస్ పార్టీనే కాదు ఇతర పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఉన్నారు. ఇతర పార్టీలో ఉన్నటువంటి అనేక మంది భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ప్రజల లోపల కంప్లీట్గా ఇక ఈ పార్టీకి ఓటు వేయడం వల్ల ఉపయోగం లేదు అనేది ప్రజల్లో వచ్చినటువంటి భావన. దాంట్లో బీఆర్ఎస్ పార్టీ కాలేదంటే ఆటోమేటిక్గా దాన్ని వాళ్ళు విలీనం అయిపోయినట్టుగానే భావించి వస్తుందేమో భవిష్యత్తు. అందుకే చెప్తున్నానేమో ముందుగానే. ఓకే. సో ఇది పూర్తిగా బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది నేతలంతా కూడా చేరేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక్కొక్కరుగా ఇప్పుడు గోల బాలరాజు మరికొంతమంది కూడా రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీలోకి రాబోతున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ పార్టీనే అధికారంలోకి రాబోతుందంటూ ఎంపీ డీకే అరుణ స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నరసింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.